పర్సంటేజ్ అనేది మనకు అర్థమెటిక్లో వెరీ 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 ఇంపార్టెంట్. మనకు రేషియో ప్రపోర్షన్స్ ఎలానో పర్సంటేజ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇది అన్ని చాప్టర్లకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు పర్సంటేజ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో ఉంటుంది, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, ఇలా ఉంటుందన్నమాట. ఏరియాస్ వాల్యూమ్స్లో ఉంటుంది, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లో అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. పర్సంటేజ్ అనేది అన్ని చాప్టర్లకు కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాం కదా. సో మనకు ఇందులో పర్సంటేజ్ మీద గ్రిప్ వస్తేనే మనకు అర్థమెటిక్ మీద గ్రిప్ వచ్చినట్టు అనమాట. రైట్. పర్సంటేజ్ అంటే పర్ 100కు క్యాలిక్యులేట్ చేసుకుంటాం, 100కు ఎంత అని లెక్క చేసుకుంటాం అనమాట. 100కు ఎంత, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, 25% డిస్కౌంట్ అని అన్నాడు అనుకోండి, 100 రూపాయలకి 25 రూపాయలు డిస్కౌంట్. అదే 50 రూపాయలు వస్తుంది అనుకోండి, అది 50కి అంటే మనకేమవుతుంది 12.5 అవుతుంది. 100కి 25 అన్నప్పుడు 50కి 12.5 వస్తుంది కదా. సో అలా మనకు 100కు 25 లాగా అలా అక్కడ ఒకవేళ 500 రూపాయల షర్ట్ ఉందనుకోండి, 500కు 100కి 25 చొప్పున 5/25లో అంటే 125 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అలా ప్రతి దాంట్లో కూడా మనకు పర్సంటేజ్ అంటే 100కు అనేది లెక్క చేసుకుంటాం. అది లాభ శాతం ఎంతన్నా 100కి ఎంత, నష్ట శాతం ఎంతన్నా 100కి ఎంత, డిస్కౌంట్ శాతం ఎంతన్నా 100కి ఎంత, అలా ప్రతిదీ కూడా 100కు క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్సంటేజ్ అనమాట. సో రైట్. ఈ క్రింది శాతంలను భిన్నములలోనికి మార్చండి అని అన్నాడు. వీటిని మనం మనం పర్సంటేజ్ని భిన్నాలలోకి మార్చాలి. సో పర్సంటేజ్ని భిన్నాలలోకి మార్చాలంటే 100చే భాగించవలెను అనమాట. అంటే ఇప్పుడు 25% ఉంది కదా, 25% అనగా 25, ఈ పర్సంటేజ్ అనేది కట్ చేస్తే కిందికి 100 వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది కొట్టివేసుకుంటే 1/4. 25% అంటే ఎంత అర్థమో 1/4 అన్నా కూడా అంతే అర్థం. నెక్స్ట్ 75% అని ఉంది, 75%ను 75/100గా తీసుకుంటాం పర్సంటేజ్ కట్ చేస్తే, ఇది కొట్టివేసుకుంటే 3/4 అనమాట. నెక్స్ట్ 33 1/3 ఉంది, 33 1/3% అనగా 3 × 33 అంటే 99 + 1 అంటే 100/3%. ఈ పర్సంటేజ్ కట్ చేసుకుంటే కిందికి 100, ఇది కట్ చేస్తే 1/3 అన్నమాట. నెక్స్ట్ 66 2/3 ఉంది, 66 2/3ని 3 × 60 ఫస్ట్ భిన్నంగా మార్చుకోవాలి కదా మనం. సో 198 + 2 అంటే 200/3 వస్తుంది, ఇది కట్ చేస్తే 100 అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఇది 2/3 అవుతుంది, అవును. సో ఇది 125కి మీరు చేసి చూడండి 5/4 వస్తుంది, 133 1/3 చేసి చూడండి 4/3 వస్తుంది. అది మీరు ట్రై చేసుకోండి, అవునా. పర్సంటేజ్ని గుర్తుపెట్టుకుంటే ఏంటంటే పర్సంటేజ్ని భిన్నాలలోకి మార్చాలంటే 100చే భాగించవలెను, అవును. రైట్. నెక్స్ట్ 3 మీటర్లలో 75 సెంటీమీటర్లు ఎంత శాతము అంటాడు. ఎప్పుడైనా కూడా ఎంత శాతము అని అడిగాడు అనుకోండి, ఇది చాలా వాటిలలో యూజ్ అవుతుంది మనకు. ఎంత శాతము అని అడిగినప్పుడు లో అనే పదం ఎక్కడైతుందో అది కింద వేసుకోవాలి, ఇంకో నెంబర్ పైకి వేసుకొని ఇంటూ 100 అనమాట. అదే ఇంగ్లీష్ వర్షన్లో తీసుకుంటే వాట్ పర్సెంట్ అని అంటాడు. సో వాట్ పర్సెంట్ అన్నప్పుడు ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 అనమాట. ఇది సూత్రం అని కాదు, మనం పెట్టుకోవడానికి చిన్న క్లూ, ఇది ప్రిన్సిపల్ కాదు, చిన్న క్లూ అనమాట. అప్పుడు క్లారిటీగా వస్తుంది. ఎవరిలో ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, మనకి ఇక్కడ 91/100 అన్నాం అనుకోండి, దీని అర్థమైంది 100లో అనమాట. లో అనే పదం కిందికి వస్తుంది అన్నట్టు, 100లో 91 నీకు వచ్చినట్టు. సో అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేమన్నాడు 3 మీటర్లలో 75 సెంటీమీటర్లు. ఎవరిలో అన్నాడు, 3 మీటర్లలో. లో అనే పదం ఉన్న నెంబర్ కిందికి వేయాలని చెప్పాం. 75 సెంటీమీటర్లు పైకి వేస్తున్నాం, 75 సెంటీమీటర్లు పైకి వేస్తున్నాం. మనం ఇక్కడ ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలి, ఇంటూ 100 వేసేయాలి. ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలి, నీ ఇష్టం వచ్చిన దాంట్లోకి మార్చుకోవచ్చు. అలా ఎప్పుడైనా మన ఇష్టం ఉన్నప్పుడు చిన్న ప్రమాణాలలోనికి మార్చుకోవాలి. అంటే 1 మీటర్కు 100 సెంటీమీటర్లు, 3 మీటర్లు అనగా 300 అనమాట. 300 సెంటీమీటర్లు, ఇది 75 సెంటీమీటర్లు ఇంటూ 100 అనమాట. రైట్. ఇది 75, ఇది 4 సార్లు, 1/4 అనగా ఏమవుతుంది ఇక్కడ 25. 25% ఇస్ ద ఆన్సర్, 25% ఇస్ ద ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 1 గంటలో 1 నిమిషం 12 సెకండ్లు ఎంత శాతంనకు సమానం అన్నాడు. 1 గంటల్లో అంటే 1 అవర్ కిందికి వస్తుంది. 1 నిమిషం 12 సెకండ్లు 1 minute 12 seconds అనమాట, ఇంటూ 100 అనమాట. ఎవరిలో అన్నాడో వాళ్ళని కిందికి వేయాలని చెప్పాం కదా. సో 1 minute 12 seconds అవర్ అన్నాడు. ఇక్కడ 3 ప్రమాణాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక భాషలోకి, ఒక జాతిలోకి, ఒక దాంట్లోకి మార్చేయాలి. ఎప్పుడైనా కూడా చిన్న వాటిలోనికి మార్చినట్లయితే ఈజీగా ఉంటుంది. చిన్న వాటిలోనికి అనగా
ఇప్పుడు అన్నిటినీ సెకండ్లోకి మార్చేద్దాం. పైన 1 minute 12 seconds 1 minute అంటే 60 seconds, పైన 12, కింద వచ్చేసి 3600 seconds. జనరల్గా 360 అనుకుంటాం, 60 into 6 కాదు కదా, 60 into 60 అనమాట. అప్పుడు 3600. ఇప్పుడు ఏంటిది 72 seconds పైన 3600 seconds కింద ఇంటూ 100 అనమాట. ఇది సింప్లిఫై చేయండి, ఇది కట్ చేసుకుంటే 36 2 times అనగా 2% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 2% ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 1 నుండి 70 వరకు గల సంఖ్యల్లో వర్గం చివర అంటే స్క్వేర్ చివర 1 అనే అంకె కలిగిన సంఖ్యలు ఎంత శాతం అన్నాడు. చివరికి స్క్వేర్స్లలో చివరికి 1 ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు 1 స్క్వేర్కు చూడండి 1 ఉంది, మరి 2 స్క్వేర్కు 4 ఉంది, ఉందా లేదు. సో కాబట్టి మళ్ళీ ఎక్కడ వస్తుంది మీకు 9 స్క్వేర్కు వస్తుంది 81, అంటే లాస్ట్ డిజిట్ 1 అన్నట్టు. ఇక్కడ ఏమడిగాడు, మన చివర అంకె 1 ఉండాలన్నాడు, లాస్ట్ డిజిట్ 1 ఉందా లేదా. అంటే 1 నుంచి 10 వరకు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ 21 స్క్వేర్కు ఉంటుంది, నెక్స్ట్ 29 స్క్వేర్కు ఉంటుంది, లాస్ట్కు 1 ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా 1. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఇందులో 11 వేసుకోండి, 11 కూడా ఉంటుంది కదా, 19కి ఉంటుంది, 11కు 19కి ఉంటుంది. అలా మనకు 21కి 29కి ఉంటుంది, 31కి 39కి ఉంటుంది, 41కి 49, 51కి 59. అలా మనం అక్కడి వరకు లెక్క చేస్తే ఎన్ని వస్తాయంటే, ఒక 10లో 2 వస్తున్నాయి కదా, ఇంకో 10లో 2, ఇంకో 10లో 2, అంటే ప్రతి 10 నెంబర్లకు 2 నెంబర్లు వస్తున్నాయి అనమాట. 70 అన్నాడు. 70 అంటే ఎన్ని 10లు వస్తున్నాయి, 7 10లు వస్తున్నాయి. కాబట్టి 7 2లో 14 నెంబర్లు వస్తాయి. ఈ టోటల్ అన్నీ లెక్క చేస్తే మీకు 14 నెంబర్లు వస్తాయి. సో ఇప్పుడు మనకు 14 వచ్చినాయి అలాంటి నెంబర్లు. అవుట్ ఆఫ్ ఎన్ని నెంబర్లు ఇక్కడ మొత్తం 70లో 14 ఎంత శాతము అని అడుగుతున్నాడు అనమాట. సో 14 ఇది 5 సార్లు 5, ఇది 20 సార్లు, అంటే 20%. 20% నీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి నెంబర్స్ ఇక్కడ 1 9, అట్లాగే 1 9, చివరికి 1 9 ఉన్న దానికల్లా మనకు లాస్ట్కు 1 వస్తుంది అనమాట స్క్వేర్స్. సో కాబట్టి ఎంత పర్సంటేజ్ అంటే 20% ఈజ్ ద ఆన్సర్. సో 20% అనమాట. ఇక్కడ గమనించండి, ఆయన 70 అడిగిన 20, 90 అడిగిన 20 వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అని అంటే, ఇక్కడ మనకి ఇందులో ప్రతి 10 నెంబర్లకు 2, అంటే 2 ఎన్ని నెంబర్లకు వస్తుంది, 10 నెంబర్లకు, ఇంటూ 100 అంటే 1/5 అనమాట. అంటే 20 వస్తుందా లేదా. ఇక్కడ 20%, ఇక్కడ 20%, ఎక్కడైనా 20% వస్తుంది. కాబట్టి 70 అడగని, 80 అడగని, 90 అడగని 20 వస్తుంది అనమాట. సో రైట్. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 75%నకు 75 కలపగా అదే సంఖ్య వచ్చునన్నాడు. అయినా ఆ సంఖ్య ఎంత. ఇక్కడ ఒకటి గమనించండి, పర్సంటేజ్లలో మనకేంటంటే కొన్ని పర్సంటేజ్లలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు 10% అని అన్నాడు అనుకోండి, దీని డెఫినేషన్ ఏంది 10/100 కదా, అంటే ఏమవుతుంది ఇది 1/10. ఇక ప్రతిసారి ఇలా కాకుండా ఎప్పుడైనా మనము 10% ఆఫ్ ఒక 1500 వాల్యూ కనుక్కోవాలంటే వాస్తవానికి 10/100 వేసుకొని ఇంటూ 1500 వేస్తాము. ఈ 2 zeros కట్టు, అప్పుడు ఎంత అవుతుంది, ఇది 150 అవుతుంది అని అనుకుంటాం కదా. దీన్ని మనం ఎలా చేయొచ్చు అని అంటే, 10% అనగా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. 1500లో 10% అంటే లాస్ట్కు 0ను కొట్టివేసుకుంటాం అంతే. సో ఇప్పుడు మనకి ఇందులో ఒకవేళ 0 లేకపోతే ఎలా అని డౌట్ వస్తే, 1565లో 10% ఎంత అని వచ్చింది అనుకోండి, చివరికి 0 ఉంటే కొట్టివేద్దాం, చివరికి 0 లేకపోతే ఒక డెసిమల్ పెట్టుకుందాం. మనం ఒక డెసిమల్ పెట్టుకోవాలి ఫ్రమ్ యూనిట్ ప్లేస్. ఆల్రెడీ ఒక డెసిమల్ ఉందనుకోండి, మనది ఇంకొక డెసిమల్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. అనగా 10% ఆఫ్ 156.5 కనుక్కోవాల్సి వస్తే 156.5 కదా. మనం 10% అంటే ఏమనుకున్నాం, చివరికి ఒక 0 కొట్టివేయండి. సో ఒకవేళ 0 లేకపోతే ఒక డెసిమల్ పెట్టండి. ఆల్రెడీ డెసిమల్ ఉంటే మనది ఒక డెసిమల్ యాడ్ చేసుకుందాం మనం. సో రైట్. సో ఇప్పుడు ఇవి ఎక్కువ యూజ్ అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ 33 1/3లో ఎక్కువ వస్తాయి. 1/3 అనగానే 33 1/3% మనకు గుర్తు రావాలి. సో 1/6 ఎక్కువ వస్తుంటుంది. సో 16 2/3 అనేది గుర్తు రావాలి. అంటే 33 1/3 అంటే ఎంత అర్థమో 1/3 అన్నా కూడా అంతే అర్థం, పర్సంటేజ్. ఇది పర్సంటేజ్. ఇవి ఎక్కువ యూజ్ అవుతుంటాయి మనకు. 2/3 అనగానే మనకు 66 2/3% అనమాట. సో 1/9 అంటుంటాడు, 11 1/9%, 1/11 అంటాడు. సో 9 1/11%.
ఇవి ఎక్కువ వస్తుంటాయి అనమాట. వీటిని మనం డైరెక్ట్ చూడగానే గుర్తుపట్టేలాగా ఉండాలి. వీటిని కూడా సింప్లిఫై చేయొద్దు అనమాట. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడు ప్రశ్నలకు వచ్చేస్తే, ఇది జనరల్ సమాచారము. ఒక సంఖ్య యొక్క 75% సంఖ్య ఎంతనో మనకు తెలియదు సార్. సో సంఖ్య యొక్క 75% అంటే 75% ఆఫ్ ఎక్స్ అనమాట. దీనికట ఏం కలపమన్నాడు, 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది అని అన్నాడు. అదే సంఖ్య వస్తుంది అనమాట. 75% ఆఫ్ నెంబర్కు 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. అంటే దీని అర్థం ఏంటిదంటే 75% ఆఫ్ అమౌంట్కు ఎంత కలిపితే అదే నెంబర్, అంటే ఫుల్ నెంబర్ అంటే 100%. ఎంత కలపాలి మనం పర్సెంటేజ్లలో, 25%. అనగా ఈ 75 అనేది ఆ సంఖ్య యొక్క 25% సమానము అన్నమాట. అనగా 25% అనగా 75 సార్. ఫుల్ నెంబర్ ఎంత అన్నాడు, 100%కు ఎంత. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 100 × 75 డివైడెడ్ బై 25, ఇది 3 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 300 ఈజ్ ద ఆన్సర్. 300 ఆన్సర్ అవుతుంది. సో 300 నీ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. 2 సంఖ్యల సగటు 60, అందులో మొదటి సంఖ్య యొక్క 16.66%, రెండవ సంఖ్య యొక్క 8.33% సమానము అని అన్నాడు. సమానము అయినా అందులో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. 16.66 ఇంతకుముందు చెప్పాను మీకు. 1/6 అంటే 16 2/3 అంటారు, దాన్నే ఇలా కూడా అనొచ్చు. ఇప్పుడు 16.66 అన్నాడు. సో మనకి ఇక్కడ 2 సంఖ్యలు కదా, ఒకదాన్ని x అనుకుందాం, ఒకదాన్ని y అనుకుందాం. ఏం చెప్పాడంటే 16.66% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సమానం అన్నాడు కదా, ఈక్వల్ టు 8.33% ఆఫ్ వై అన్నమాట. ఇప్పుడు దీని అర్థం ఏంటిదంటే ఇది 1/6 అవుతుంది అనమాట. 1/6 ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. 1/6 ఆఫ్ ఎక్స్ ఇదేమవుతుందంటే 1/12 అవుతుంది అనమాట వై. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే 6 ఇది 1 టైమ్, 6 ఇది 2 టైమ్స్. ఆ వై ఇటు తీసుకొచ్చేయండి. x/y ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 1/2 అనగా x/y ఈక్వల్స్ టు ఏందన్నట్టు 1:2 అన్నమాట. ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర మొత్తం ఎంత ఉందన్నాడు, మొత్తం ఇవ్వలేదు, సగటు ఇచ్చాడు. 2 సంఖ్యల సగటు 60 అన్నాడు. 2 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది, సమ్ ఈక్వల్ టు మొత్తం ఈక్వల్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. 2 సంఖ్యలు కాబట్టి 2 60లను మనం ఏమని రాసుకోవచ్చు, 120. ఇప్పుడు 120 అనే నెంబరు మొత్తం 2 సంఖ్యల మొత్తం, దీన్ని 1:2గా విభజించాలి. ఇందులో ఏది అడిగాడు నీకు, పెద్ద సంఖ్య ఏది అన్నాడు. పెద్దదంటే ఇదే కదా, అంటే 120ని 3 భాగాలు చేస్తే మనము ఈ లెక్కలు చేయొద్దు. మనం ఒక టిఫిన్కి వెళ్ళామనుకోండి, 3 ప్లేట్లకు 120 రూపాయలు తీసుకున్నాడు అంటే ఒక ప్లేటుకు 40 రూపాయలే కదా. అప్పుడు 2 ప్లేట్ల బిల్లు కట్టాల్సి వస్తే 2 40లు 80 అని డైరెక్ట్గా వేసుకోగలగాలి. లేదు అంటావు ఇలా వేసుకోవాలి. 3 భాగాలకు 120 అయితే 2 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి. 80 ఈజ్ ద ఆన్సర్. 80 మన ఆన్సర్ వస్తుంది. 80 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో రైట్. నెక్స్ట్, ఒకవేళ ఒక సంఖ్యకు 6 కలిపినట్లయితే ఆ సంఖ్య 102% అగును. అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. ఒక సంఖ్య అంటే ఎప్పుడైనా కూడా 100% అని గుర్తుపెట్టుకోండి. ఫుల్ నెంబర్ అంటే 100%. ఇప్పుడు నీకు వైవాకు 5 మార్కులు ఉన్నాయనుకోండి, నాకు 5 మార్కులు వచ్చినాయంటే నీకు 100% వచ్చినట్టు, అర్థమైంది కదా. సో అలా ఒక సంఖ్య అన్నప్పుడు ఫుల్ నెంబర్ 100% అవుతుంది అనమాట. సో ఫుల్ నెంబర్ 100% అంటే ఆయన ఏం చేశాడు, 6 కలిపిన అన్నాడు. అనగా దీని అర్థం ఏంటంటే ఒక సంఖ్యకు 6 కలుపుతున్నట ఏమవుతుంది అన్నాడు, ఆ సంఖ్య 102% అవుతుంది అన్నాడు. 102% ఆఫ్ ఎక్స్ అవుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సంఖ్య అనేది 100%, దీనికి 6 అనేది కలిపితే 102% అవుతుంది. అంటే దాని అర్థం ఇది 2%కి సమానం అన్నట్టేనా కాదా చెప్పండి, కరెక్టేనా? 2% అనగా 2% అనగా 6 అన్నట్టు. ఫుల్ నెంబర్ ఎంత అన్నాడు, 100%కు ఎంత. క్రాస్ మల్టిప్లై చేయకుండా కూడా చెప్పాలి. 2 ఏమైంది, ఇంటూ 3 అయింది. అట్లా 100 ఏమవుతుంది, ఇంటూ 3 అని ఇట్లా 300 వేసుకోవచ్చు. లేదా క్రాస్ మల్టిప్లై చేయి. 100 × 6 డివైడెడ్ బై 2, ఇది కట్ చేసుకుంటే 300 అనమాట. 300 ఎంత, 300 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 300 ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్. ఒక సంఖ్య నుండి 5 తీసివేసిన ఆ సంఖ్య 97.5% అగును. అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. సో రైట్, ఇక్కడ ఎక్స్ నుండి, ఎక్స్ అనేది మనకు తెలియదు ఒక సంఖ్య, దీని నుంచి 5 తీసేస్తానట 97.5% ఆఫ్ ఎక్స్ అవుతుంది అన్నాడు.
అంటే దీని అర్థం ఏంది, ఇది ఫుల్ నెంబర్ అన్నట్టు. 100% నుంచి ఎంత తీసేస్తే 97.5% అవుతుంది చెప్పండి. 2.5% అన్నట్టేనా కాదా చెప్పు. ఇది 2.5%కి ఈక్వల్. సో 2.5% అనగా 5 సార్. ఫుల్ నెంబర్ ఆ సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి ఇది ఎంత. ఇక్కడ గమనించండి, 2.5 ఏమైంది అక్కడ 5 అయింది, అంటే డబుల్ అయింది అనమాట, ఇంటూ 2. ఇది కూడా ఇంటూ 2 అవుతుంది, 200 అవుతుంది అని డైరెక్ట్గా వేయగలగాలి మీరు. అర్థమైందా? సో లేదు అంటావు, క్రాస్ మల్టిప్లై చేయి. 100 × 5 డివైడెడ్ బై 2.5 అనమాట. ఇది సరిగ్గా 2 సార్లు పోతుంది. 200 నీ ఆన్సర్ అవుతుంది. 200, 200 ఈజ్ ఆన్సర్ అనమాట. రైట్. ఒక పరీక్ష యందు ఒక విద్యార్థికి 40% మార్కులతో 40% మార్కులతో ఉత్తీర్ణత కావాల్సి ఉన్నది, పాస్ కావాల్సి ఉన్నది అనమాట. అందుకు అతడికి 178 మార్కులు వచ్చాను, కానీ 22 మార్కులతో ఫెయిల్ అయినాడు. అయినా ఆ పరీక్ష యందు గల గరిష్ట మార్కుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఆ పరీక్ష యందు గల గరిష్ట మార్కుల సంఖ్య. సో రైట్, ఆ విద్యార్థికి 40% మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఇక్కడ పాస్ మార్కుల ఇన్ఫర్మేషన్ ఏంటంటే 40% వస్తే పాస్ అవుతాడు. కానీ అతనికి ఎన్ని వచ్చినాయి, 178 మార్కులు వచ్చాయి. 178 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు, 22. ఒకవేళ అతనికి 22 కనుక కలిపితే పాస్ అవుతాడా లేదా చెప్పండి. 22 కలిపి చూద్దాం, అప్పుడు ఏమవుతుంది, 200. ఇప్పుడు చూడండి, ఆయన రాసిన ఎగ్జామ్లో 40% మార్కులు వచ్చినా పాస్, లేదా 200 మార్క్స్లు వచ్చినా పాస్ అనమాట. సో కాబట్టి దీని అర్థం ఏంటంటే 40% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 200. నిన్ను అడుగుతున్నది ఏంటంటే గరిష్ట మార్కులు, అంటే ఫుల్ మార్కులు, అంటే 100%కి అయితే ఎంత. క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 200 డివైడెడ్ బై 40. ఇది 45 సార్లు ఎంత సార్, ఇది 500 నీ ఆన్సర్. 500 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 500 ఆన్సర్ వస్తుంది. గరిష్ట మార్కులు అంటే 100 మార్కుల పేపర్ కాబట్టి 100. రైట్. ఒక పరీక్ష యందు ఏనకు 30% మార్కులు వచ్చాను, కానీ 6 మార్కులతో ఫెయిల్ అయినాడు. అదే పరీక్ష యందు బీనకు 40% మార్కులు వచ్చాను, ఇతడికి పాస్ మార్కుల కంటే 14 మార్కులు ఎక్కువగా వచ్చాను. 14 మార్కులు ఎక్కువ వచ్చాను. అయినా ఆ పరీక్ష యందు గల గరిష్ట మార్కులు ఎంత. ఇప్పుడు ఇందులో ఇద్దరి గురించి చెప్పాడు. ఏకు 30% వచ్చినాయి, 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. బికి 40% వచ్చినాయి, ఈయనకు ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి, 14 మార్కులు. ఇక్కడ టోటల్ మార్క్స్ మనకు ఎన్నో తెలియదు కాబట్టి ఎక్స్. ఇప్పుడు ఏ ద్వారా పాస్ మార్కుల సంఖ్య కనుక తీసుకుంటే, ఏ ద్వారా పాస్ మార్కుల సంఖ్య, ఈయనకు వచ్చిన ఎన్ని మార్కులు, 30%. 30% ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎన్ని మార్కులు ఫెయిల్ అయ్యాడు, 6 మార్కులు. ఈయనకు 6 మార్కులు కలిపితే ఇవి పాస్ మార్కులు అనొచ్చు కదా. అలాగే సెకండ్ పర్సన్ వచ్చేసి 40 వచ్చినాయి ఈయనకు, ఈయన దాంట్లో ఎక్సెస్ ఉన్నాయి. ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, 14 ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. వీటిని పాస్ మార్కులే అంటాము, వీటిని కూడా పాస్ మార్కులే అంటాం. ఇది ఏ ద్వారా కనుక్కున్నాము, ఇది బి ద్వారా కనుక్కున్నాం అనమాట. రైట్. ఇప్పుడు ఇందులో ఎక్స్ కనుక్కో, నీకు ఆన్సర్. ఈ 40%, 30%ను అటు పంపించేసి ఆ 14 ఇటు తీసుకొచ్చేయి. అప్పుడు ఏమవుతుంది, 40% ఆఫ్ ఎక్స్ మైనస్ 30% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది 20 అనమాట. ఇది 10% అంటే 10/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఇది 0, 0 క్యాన్సిల్, ఇది క్రాస్ చేస్తే 20 ఇంటూ ఈ 10 ఇటు వస్తుంది కదా, 10 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 200 అనమాట. సో 200 ఈజ్ ద ఆన్సర్. ఇలా కాకుండా దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ పర్సన్కి వచ్చిన మార్కులు 30%, ఈయన 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు, 6 కలిపితే పాస్, అంటే ఈ సమాచారం పాస్ మార్కులది అనమాట ఏ ద్వారా. అదే బి ద్వారా కనుక్కుంటే 40% మార్క్స్, ఈయన దగ్గర 14 మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసేయాలి. ఈ రెండింటి ద్వారా ఇవి కూడా పాస్ మార్కులు అనమాట. ఈయనకు పర్సంటేజ్ ఎంత తేడా ఉందంటే 10% తేడా ఉంది. ఈయన దగ్గర 30 ఉంది, ఈయన దగ్గర 40 ఉంది. ఈయనకు మార్కులు తేడా ఎంత ఉందంటే, ఈయనది 6 తక్కువ ఉన్నాయి, ఈయనకు 14 ఎక్కువ ఉన్నాయి, అంటే 20 అనమాట. సో 10% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 20 అనమాట. సార్ 20 ఎట్లా సార్, మాకు 8 కనిపిస్తుంది కదా అంటే అలా కాదు. ఫస్ట్ పర్సన్ 6 మార్కులు తక్కువ వచ్చినాయి కదా, ఆయన పాస్ కావాలంటే 6 మార్కులు తెచ్చుకోవాలి, మళ్ళీ తర్వాత 14 మార్కులు తెచ్చుకుంటే అప్పుడు ఈయన దగ్గరకు వస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ 10% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 20. మనకేమడిగాడు, 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు, క్రాస్ చేయి, 200 మార్క్స్ వస్తే డైరెక్ట్గా చేయొచ్చు. ఇవి రెండు సేమ్ సింబల్ వచ్చినాయి అనుకోండి, మైనస్ చేయండి. ఆపోజిట్ వస్తే ప్లస్ చేసుకుంటాం మనం.
రైట్. ఒక విద్యార్థికి గరిష్ట మార్కులు 100, 150, 200 గల 3 పేపర్లలో వచ్చిన మార్కులు వరుసగా 90%, 60%, 54% అయిన మొత్తం మీద 3 పేపర్లలో వచ్చిన అగ్రిగేట్ మార్క్స్ ఎంత అన్నాడు. ఓవరాల్ యావరేజ్ ఎంత అన్నాడు. ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అంటాడు మనకు. రైట్. ఇప్పుడు 3 పేపర్లలో వచ్చిన మ్యాక్సిమం మార్క్స్ 100 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. సో 100 మార్క్స్ ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్ 150 మార్క్స్, థర్డ్ది వచ్చేసి 200 మార్క్స్. ఫస్ట్ దాంట్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 90% అన్నాడు. సో దీంట్లో 90% మార్క్స్ అనగా 100కు 90 అన్నట్టే కదా ఇది, ఇందులో నో డౌట్. సెకండ్ దాంట్లో ఎంత చెప్పాడు, 60% అన్నాడు. దీంట్లో 60% అంటే 100కు 60, పైన ఇంకొక 50 ఉంది కదా, అందులో ఒక 30, అంటే ఇది 90 అన్నట్టే కదా. నెక్స్ట్ మూడోది 54%, దీంట్లో 54%, అంటే దాని అర్థం 100కు 54. 100కు 54 అంటే 200 ఉన్నాయి కదా, 2 54 అంటే 108 అనమాట. ఇది 90 సార్, ఇది కూడా 90. నెక్స్ట్ వచ్చేసి 108 ఎంత అవుతుంది ఇక్కడ, 288 మార్కులు వస్తున్నాయి. 90, 90, 180 ప్లస్ 108, 288. 288 మార్క్స్ వచ్చినాయి కదా. నేను ఏమడుతున్నాడు అంటే ఓవరాల్గా ఎంత వస్తుంది అగ్రిగేట్ అన్నాడు. మార్కులు టోటల్ ఎంత అవుతుంది, 100 ప్లస్ 150, 250 ప్లస్ 200, మొత్తం 450 మార్కులు. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 అనమాట. 450 ఎక్కడ వచ్చింది సార్, ఈ టోటల్ అనమాట. ఏది 100 ప్లస్ 150 ప్లస్ 200, ఈ 3 కలిస్తే ఇది వచ్చిందనమాట. రైట్. 50 ఎన్నిసార్లు, ఇక్కడ 2 సార్లు, 50 9 సార్లు. నెక్స్ట్ ఇంకా మనకు పోతుందా. సో 9, 3, 27, 18, 2 అంటే ఓవరాల్గా ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 64%. 64% ఇస్ ద ఆన్సర్ అనమాట. 64%. రైట్. ఒక తరగతిలోని 3 సెక్షన్లలో గల విద్యార్థులు 5:6:9 నిష్పత్తిలో గలరు. ఒక పరీక్ష 3 సెక్షన్లలో పాస్ అయిన విద్యార్థులు వరుసగా 20%, 25%, 33.1/3, అది 33/1/3 అన్నమాట. 33/1/3% ఇది. రైట్. 33/1/3 కలదు. ఆయన తరగతిలో మొత్తం విద్యార్థులలో పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా పాస్ అయ్యారట. అంటే ఇక్కడ చూడండి, 20% ఫస్ట్ సెక్షన్లో అన్నాడు. సో 20% ఆఫ్ 5 అనమాట. అప్పుడు ఏమవుతుంది, 20/5, 20/100 ఇంటూ 5. ఇది కట్ చేస్తే 1/5, ఇది కట్ చేస్తే 1, అంటే ఒకరు పాస్ అయ్యారు. సెకండ్ సెక్షన్లో ఎంత పర్సంటేజ్, 25%. 25% ఆఫ్ ఎంత, 6. 25% అంటే 1/4 అనమాట. సో 1/4 అంటే దీంట్లో 6 ఫుల్ అయినప్పుడు హాఫ్ ఎంత అయితే 3, 1/4 ఎంత అవుతుంది 1.5 అనమాట. అట్లా 1.5 అని నువ్వు వేయగలిగితే డైరెక్ట్, లేదంటే లెక్క చేయాలి ఇట్లా. 25/100 ఇంటూ 6, 25 ఒక్కసారి, 4 సార్లు, 2 సార్లు, 3 సార్లు. 3/2 అంటే 3లో సగం, అంటే 1.5 కదా. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఎంత సార్, అది పర్సంటేజ్ 33/1/3. 33/1/3% ఆఫ్ ఎంత, అది నెంబర్ టోటల్ 9. 33/1/3 అంటే ఇంతకుముందు ఏమనుకున్నా 1/3. దీంట్లో 1/3 అంటే ఎంత అయితే డైరెక్ట్ 3 అనే ఆన్సర్ వేయగలగాలి, లేదంటే చేద్దాం. ఇది 100/3, పర్సంటేజ్ కట్ చేస్తే కిందికి 100 వచ్చింది, ఇంటూ 9. ఈ 2 zeros క్యాన్సిల్, ఇది 3 times 3. ఇప్పుడు మీకు మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1 ప్లస్ 1.5, 2.5 ప్లస్ 3, మొత్తం 5.5 పాస్ అయ్యారు. మనకేమడిగాడు, మొత్తం విద్యార్థుల సంఖ్యలో 5.5 అవుట్ ఆఫ్ ఎంత సార్, ఇది టోటల్ 5 ప్లస్ 6 ప్లస్ 9 అనమాట. ఎంత, 11 ప్లస్ 1, 11 ప్లస్ 9 అంటే 20 ఇంటూ 100. ఇది కట్ చేస్తే 5 times, అప్పుడు ఎంత అవుతుంది సార్, 27.5% ఈజ్ ద ఆన్సర్. 27.5% ఈజ్ ద ఆన్సర్ అనమాట. 27.5% ఈజ్ ద ఆన్సర్. రైట్. ఒక పాఠశాల యందు గల మొత్తం విద్యార్థుల సంఖ్య 150, అందులో బాలుర సంఖ్య x మరియు బాలికల సంఖ్య మొత్తము విద్యార్థుల సంఖ్యలో x% అయిన బాలుర సంఖ్య ఎంత అని అన్నాడు. బాలుర సంఖ్య ఎంత అన్నాడు. రైట్. ఇక్కడ చూడండి, మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత చెప్పాడు, 150 చెప్పాడు. సో అందులో మనకు బాలుర సంఖ్య x అన్నాడు, మరియు బాలికల సంఖ్య వచ్చేసి మొత్తం విద్యార్థుల సంఖ్యలో x% అన్నాడు.
ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు బాయ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ చెప్పాడు కదా, గర్ల్స్ తీసుకుంటే ఏం చెప్పాడంటే X% ఆఫ్ 150 మొత్తం విద్యార్థుల సంఖ్యలో X% అని అన్నాడు. ఇదే కదా. ఇప్పుడు ఒక్కసారి ఇది పర్సంటేజ్ కట్ చేస్తే కిందికి 100 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 53 సార్లు 52 సార్లు ఈ ఎక్స్ క్యాన్సిల్ చేసి ఈ రెండు ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఈ రెండు ఇటువైపు వస్తుంది, అటువైపు 3 అక్కడే ఉంటుంది. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో పాఠశాలలో 2:3 ఉందన్నమాట. మొత్తం భాగాలు ఎంత అంటే 5 భాగాలు నీ దగ్గర పంచడానికి 150 ఉంది. ఎవరు కావాలి ఇందులో మనకు? బాలుర సంఖ్య. అంటే 2 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 2 × 150 డివైడెడ్ బై 5. 5 ఇది 30 సార్లు అంటే ఎంత అవుతుంది? 60 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 60 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. ఇక్కడ బాయ్స్ ఏమో ఎక్స్ తీసుకున్నాం, గర్ల్స్ ఏమో X% ఆఫ్ 150 తీసుకున్నాం అనమాట. ఈ పర్సంటేజ్ కట్ చేస్తే మనకు X/100 వస్తుంది ఇంటూ 150. ఇది ఇటువైపు వస్తే 100 × X ఈక్వల్ టు అక్కడ 150 × X అనమాట. X క్యాన్సిల్. ఇది 2:3 వచ్చిందా లేదా చెప్పండి. ఈ 150ని 2:3గా పంచితే 2కు 60 వస్తుంది అనమాట. అర్థమైందా? సో రైట్. ఇద్దరి మధ్యలో జరిగిన ఎన్నికలలో ఒక అభ్యర్థికి 62% ఓట్లు వచ్చాను మరియు 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అయినా ఆ ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. ఆ ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. ఇప్పుడు ఎంతమంది కాంటెస్ట్ చేశారు? ఇక్కడ ఇద్దరు చేశారు. ఒక అభ్యర్థికి 62% వచ్చినాయి అన్నాడు. 62% ఒక అభ్యర్థికి వస్తే ఇక రెండో అభ్యర్థికి ఎన్ని వచ్చి ఉంటాయి చెప్పండి. ఇక మిగతాయి అనమాట. మిగతాయి అంటే 100లో 62 ఈయనకు వచ్చినట్టే మిగతాది ఎంత అన్నట్టు? 38%. 38% రెండో అభ్యర్థికి. ఇక్కడ ఏం చెప్పాడంటే 144 ఓట్ల మెజారిటీ అన్నాడు. 144 ఓట్ల మెజారిటీ అంటే అది ఫస్ట్ పర్సన్కి వచ్చిన ఓట్ల, సెకండ్ పర్సన్కి వచ్చిన ఓట్ల డిఫరెన్స్. ఎప్పుడైనా కూడా మెజారిటీ అంటే డిఫరెన్స్. మనకు డిఫరెన్స్ అని చెప్పలేదు కదా అని చూడొద్దు. ఇప్పుడు మన ఎమ్మెల్యేకు సమీప అభ్యర్థిపై 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అంటే దాని అర్థమైంది ఆయన కంటే 10,000 ఈయనకు ఎక్కువ వచ్చినట్టు కదా. సో కాబట్టి ఇండైరెక్ట్గా ఇది డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ వచ్చేసి 24%. మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది 24% ఓట్ల మెజారిటీతో గెలిచాడు అనొచ్చు, దాన్నే 144 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అని అనొచ్చు. అప్పుడు మొత్తం ఓట్ల సంఖ్య అన్నాడు ఫుల్ 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 144 డివైడెడ్ బై 24 ఇది 600 వస్తుంది అనమాట. ఇది కట్ చేస్తే 600 ఈజ్ ద ఆన్సర్. 600. రైట్. ఇద్దరి మధ్యలో జరిగిన ఎన్నికలలో మొత్తం 7,500 ఓట్లు పోలైనవి, అందులో 20% ఓట్లు చెల్లనివి. ఒక అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 55% ఓట్లు వచ్చాను, ఆయన రెండో అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి అన్నాడు. సో 7,500 ఓట్లలో ఎన్ని ఓట్లు మనకు చెల్లనివి? 20% అన్నాడు. సో ఇందులో 20% అనగా 20% ఆఫ్ 7,500. 10% అంటే ఏం చెప్పాం? చివరికి 0. 750 అయితే 15 మనకు 1,500. ఈ 1,500 అనేది 20% అవుతుంది. 2 10లు ఉన్నాయి కదా. 750 10%, ఇంకో 10% 750. అప్పుడు 6,000 ఓట్లు కరెక్ట్ అయినాయి, వ్యాలిడ్ ఓట్స్. ఇందులో ఒక అభ్యర్థికి 55 వచ్చినాయట. ఇంకొక అభ్యర్థికి ఎంత అంటే ఈయనకి ఎంత అంటే 45%. మనం డౌట్ వస్తుంది, సరే 20 55 75 పోతే 25 వస్తాయి అంటే అలా కాదు, ఇది మళ్ళీ 100 కింద కౌంట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో 45% ఆఫ్ 6,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే 45% అంటే బై 100. ఈ 2 zeros కట్ చేసుకుందాం. సో 2,700 నీ ఆన్సర్. 2,700 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 2,700 ఈజ్ ద ఆన్సర్. అవునా? సో 2,700 ఈజ్ ద ఆన్సర్. రైట్. ఇద్దరి మధ్యలో జరిగిన ఎన్నికలలో 68 ఓట్లు చెల్లనివి. ఒక అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 52% ఓట్లు వచ్చాను మరియు 98 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అయినా ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. సో ఇప్పుడు మనకు ఎప్పుడైనా కూడా మెజారిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే డిఫరెన్స్ అక్కడనే ఉంటుంది కాబట్టి. ఒక అభ్యర్థికి 52% వచ్చినాయి అన్నాడు. ఒక అభ్యర్థికి 52 అంటే ఇంకా రెండో అభ్యర్థికి ఎన్ని వచ్చి ఉంటాయి? మిగిలినవి అంటే 48. ఇద్దరి మధ్యలో భేదం 4%. ఈ 4% ఓట్లే ఈ మెజారిటీ ఎంత చెప్పాడు? 98 అనమాట. ఫుల్ అంటే 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 98 డివైడెడ్ బై 4. 4 ఇది 25 సార్లు. 25 అంటే 2500 మైనస్ 50. సో 2,450 మనకు ఇవి వ్యాలిడ్ ఓట్స్ అనమాట, చెల్లిన ఓట్లు. నీకు అడిగింది ఏంది? మొత్తం పోలైన ఓట్లు. మొత్తం పోలైన ఓట్లలో 2,450కి
ఈ చెల్లని ఓట్లు ఏవో చెప్పాడు కదా మనకు 68, ఈ 68 కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంతైతే 2518 ఈజ్ ద ఆన్సర్. 2518 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, మనకు పర్సంటేజ్లో మనం ప్రథమ భాగం చూసాం. మళ్ళీ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెషన్లో సో మనకు పర్సంటేజ్ రిమైనింగ్ కూడా మనం చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.